ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తాం. కీర్తనలు 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే తన మాటలను ఆలకిస్తారో వింటారో వారు ఏమవుతారంటే జ్ఞానంను పొందుకుంటారంటే అది బుద్ధిహీనులకు జ్ఞానంను పుట్టిస్తుంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే విని స్వీకరిస్తారో వారిని దేవుడు ఏమని చెప్తున్నాడంటే జ్ఞానులుగా ఆయన పిలుస్తున్నాడు. మనము నిత్య జీవానికి పోయే మార్గం తెలుసుకోకుండా ఏమేమో తెలుసుకొని అసలు మనము వదిలేస్తే మనము జ్ఞానులుగా మనము పిలవడం. కాబట్టి నిత్య జీవం పో మార్గం ఏదో మనం అందరము తెలుసుకొని జ్ఞానులుగా మనం పిలువబడి ఉన్నాం. దాని గురించి మనం ఆలోచిస్తే ఈ లోకంలో దేవుని యొక్క నమ్మకము, మనం దేవుని మీద ఉంచిన నమ్మకం ఎంత గొప్పదంటే ఆయన తెలుసుకోవడం ద్వారా మనం ఎలా జ్ఞానులమయ్యామని మనం ఆలోచిస్తే, లోకంలో ఏదైనా ఒక స్థానము ఒకరికి కలిగి ఉంటే దానిని విడిచిపెట్టడము వారు తరం కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు ఒక పొజిషన్లో ఉండి వాళ్ళు ఆ పొజిషన్లో ఉండి ఆ పొజిషన్ నుంచి ఒకసారి దూరం అవ్వాలంటే వీలు కాదు. ఎందుకంటే ఎప్పటికీ శాశ్వత కాలము ఒక స్థానంలో ఎవరు ఉండలేరు. వారి తరాతరైనా వస్తుంది, లేకపోతే వేరే వారైనా వస్తారు. కానీ మనిషి ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే తానే శాశ్వత కాలము ఉండాలి. తనకు తెలుసు తను ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాను, తన తర్వాత తన తదనంతరం ఎవరో ఒకరు ఆ స్థానానికి వస్తారని తెలిసినా కూడా ఆ స్థానం పట్ల అంత ప్రేమను కలిగి ఉంటారు. అంటే ఆ స్థానాన్ని విడవడానికి అంతగా వారు మనసుని ఒప్పుకోరు. కానీ యేసయ్య విషయంలో చూస్తే ఆయన ఏమై ఉన్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనం చూస్తాం. ఆయన ఏం చేశాడో మనుషులు ఎలాగా ఉంటున్నారో చూస్తాం. ఫిలిప్పు 2వ అధ్యాయము 6, 7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికను పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడు ఏమై ఉన్నాడంటే తన ఎంతో గొప్ప దైవత్వాన్ని ఆయన విడిచిపెట్టాడు. మనుషులకు ఉండే స్థానము, వాళ్ళకు ఉండే పొజిషన్ తాత్కాలికమైంది, శాశ్వత కాలమైనది కాని దానినే వాళ్ళు విడిచిపెట్టలేనప్పుడు దేవుడు శాశ్వత కాలము తన ఉండే మహిమను, తనకు ఉండేటటువంటి ఘనతను మన కోసము ఆయన విడిచిపెట్టి వచ్చాడు. దీనిని ఎవరైతే గుర్తిస్తారో వారు జ్ఞానులు. మనమైతే ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించగలిగాం. ఇంత గొప్ప త్యాగం ఆయన చేశాడు. తన మహిమనంతటిని విడిచి కేవలము మన పాపాల కోసమే ఆయన మరణించాడు. కాబట్టి దీనిలో ఏమున్నదంటే ఇంత గొప్ప త్యాగాన్ని మనం గుర్తించామంటే జ్ఞానం. ఏది అవసరమైందో దాన్ని గుర్తించేవాడే జ్ఞాని. కాబట్టి మనము దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తించాం కాబట్టి మనము జ్ఞానులుగా పిలువబడుతున్నాం. ఇక దేవునిలో జ్ఞానంగా మనము పిలువబడుతున్నాం. మనము అలా కొనసాగాలంటే మనలో ఏముండాలంటే దేవుని ఎదుట భయభక్తులు అనేది మన జీవితంలో అవసరమైనది. విధేయత అనేది మన జ్ఞానానికి అవసరం. వాక్యం ఏం సెలవిస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు తెలివికి మూలం. మన యొక్క జ్ఞానము తెలివి అభివృద్ధి చెందాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొనసాగడమే మన జ్ఞానానికి ఆధారం. మనము విధేయత చూపించాలి. ఎవరి కోసమును మనము దేవునిని పక్కన పెట్టవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా మనము మనుషులకైనా పరిస్థితులకైనా మనం లోబడవలసిన అవసరం లేదు. విధేయత చూపించవలసిన అవసరం లేదు. జ్ఞాని ఎప్పుడు అలా చేయడు. దేవుని కోసము తను దేన్నైనా ఎదిరించడానికైనా, ఎవరినైనా ఎదిరించి ముందుకు సాగడానికైనా అతను ముందుకు కదలగలడు. ఎవరంటే జ్ఞానం కలిగిన వ్యక్తి విధేయతను ఎక్కడ కాంప్రమైజ్ కాడు, ఎక్కడ సర్దుకోపడు. విధేయత చూపించే విషయంలో అది ఎవరైనా సరే, ఎంతటి వారు తనను నమ్ముకునే తన వారు ఎవరైనా ఎదురైనా సరే, వ్యతిరేకించినా సరే భయభక్తులు చూపించే విషయంలో వెనకడుగు వేయడు. ఇంకా జ్ఞానిగా ఉండే వ్యక్తి ప్రవర్తన విషయంలో సరిచూసుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఇంకా ఎలా సరి చేసుకోవాలంటే దేవుని యొక్క ప్రేమను
చూపించే విషయంలో కూడా మనల్ని మనము సరి చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమను చూపించే విషయంలో ఎలాగా మనుషులు ఉన్నారంటే అన్నిట్లో కరెక్ట్గా ఉన్నా కానీ దేవుని యొక్క ప్రేమను వచ్చేసరికి నిర్లక్ష్యాన్ని చేస్తున్నారు. దేవుని ప్రేమ చూపిస్తే ఏముంది, అవన్నీ దేవుడు పట్టించుకోడలే అని ఒక నిర్లక్ష్యంగా దాని ఒక కేర్లెస్గా తీసుకోవడం కూడా మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. మనము ఏమై ఉన్నామంటే దేవుని యొక్క ప్రేమ చేత మనము ప్రేమించబడి ఉన్నాం. ఆయన యొక్క ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమలో నిత్యము కొనసాగుతూ ఉండాలి. అదేవిధంగా ఆ ప్రేమను ఇతరులకు కూడా మనము చూపుతూ ఉండాలి. ఎలాగంటే రోమా 12వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే 12:16 ఏడ్చువారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రేమ ఎలాగుంటదంటే ఏడ్చువారితో కలిసి ఏడవడం. ఏడ్చే వారితో మనం ఎలాగ ఏడవగలమంటే ఆ బాధను మనము అర్థం చేసుకొని మన బాధగా అది మనము అనుకుంటేనే మన కళ్ళల్లో నీళ్ళు అనేది వస్తుంది. నొప్పిని మనం అనుభవిస్తేనే మన కంట్లో నీరు అనేది వస్తుంది. అలాగా ప్రేమను మనం చూపాలంటే మనల్ని అందరినీ మనము సమానంగా మనం చూడాలి. ఎవరిని మనము తక్కువగా చేయడము, అసహించుకోవడం అనేది దేవుని యొక్క ప్రేమలో ఉండదు. దేవుని యొక్క ప్రేమ మన ముందు ఎంతో మంది చూపించారు. హీనమైన వారిని, అసహ్యమైన వారిని కూడా దగ్గరికి చేర్చుకొనింది దేవుని యొక్క ప్రేమ. ఆ విధముగా మనం కూడా మనకి సహాయం కోరే వచ్చే వారికి వాక్యం ఏం చెప్పిందంటే, నువ్వు సహాయం చేసే స్థితిలో ఉండి ఎవరైనా నీ దగ్గరకు వస్తే ముఖము చాటేయవద్దు. అంటే మన వల్ల అయింది మనము ఇతరులకు చేయగలిగే సహాయము మనము అన్ని రకాలుగా ఆత్మీయంగా వాళ్ళకి సహాయం చేయాలి. అదేవిధంగా ఏ రకంగా మనం వారికి సహాయపడగలుగుతామో అన్ని రకాలుగా మనం వారికి సహాయం చేసే స్థితిలో ఉండాలి. ఇంకా సంతోషించే వారితో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని మనము స్వీకరించే వారుగా ఉండాలి. దూరంగా ఉండి మన పాటికి మనము ఉండడం కాదు. ఎదుటి వారి సంతోషాన్ని కూడా మనము స్వీకరించే మనస్సు మనకి కావాలి. ఆశీర్వాదాన్ని స్వీకరించే మనస్సు అనేది దేవుని యొక్క బిడ్డలకు, బుద్ధిమంతులమైన దేవుని బిడ్డలకి అవసరం. కాబట్టి ఇంకా దేవుని యొక్క ప్రేమలో మనం ఏం చూస్తున్నామంటే ఐక్యత అనేది ఇలాగే ఉంటుంది. మనం ఎవరి పాటికి వారేగా ఉంటే ఇక్కడ ఏముంది, మీకు మీరే బుద్ధిమన్ అంటే అన్ని నాకే అన్ని తెలుసు అలా కాకుండా మనకు మనమే ఉంటే ఏది సాధ్యం కాదు. అందరితో ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించగలం. దేవుడు కోరేది కూడా అదే, ఐక్యత కలిగి ఉండాలి. అది కూడా ఎవరితో కలిగి ఉండాలని వాక్యం సెలవు ఇచ్చిందంటే ఆత్మీయులతో. పాట కూడా ఉంది కదా, ఆత్మీయులతో అక్షయ అనుబంధాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనము ఆత్మీయులతో చేసే సహవాసము, వారితో కలిగి ఉండే ఐక్యత మనల్ని, అది ఒక అక్షయ అనుబంధం. ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క శరీరం ఉన్నంతవరకు మన బంధాలు, మన బాంధుత్వాలు ఉంటాయి. కానీ మనము దేవుని బిడ్డలతో సహవాసము, వారితో కలిగి ఉండేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమాన్ని కలుగు చేస్తుంది. మనము ఎక్కడ తడబడకుండా, కింద పడకుండా ముందుకు సాగడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది, ఆ తర్వాత రాజ్యంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనముగా ఉంటే ఇక్కడ ఏది కాదు. అందరితో ఐక్యత కలిగి మనలాగే ఉండే మంచి హృదయం ఉండే వారితో మనము కలిసినప్పుడే మన ఆత్మీయ జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది. మనం నిజమైన దేవుని యొక్క ప్రేమను చూపిన వారంగా ఉంటాం. ఇంకా జ్ఞానులు ఏం చేస్తారంటే 12వ అధ్యాయము 11వ వచనం, 12-11 ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆసక్తి విషయంలో మాంజులు అనేది కాక. ఒక జ్ఞాని మనం తీసుకుంటే అతను ఎప్పటికప్పుడు తనని అప్డేట్ చేసుకుంటూనే ఉంటాడు. తనకి ఎంత విషయ జ్ఞానం ఉన్నా, ఎంత అవగాహన ఉన్నా కూడా ఎప్పుడూ రెక్లెస్ గా, నిర్లక్ష్యంగా ఉండడు. ఎంత తెలుసుకున్నా అక్కడితో ఆగిపోకుండా ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడితో ఆగిపోతే నా జీవితం ఇక్కడితోనే ఆగిపోద్ది, ఎంతో తెలుసుకోవాల్సింది ఉందని. ఎలాగ ఒక జ్ఞాని ఎప్పుడు ఆసక్తితో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆ యొక్క తాపత్రయం ఎలాగుంటుందో, అలాగే దేవుని యందు
విశ్వాసం ఉంచిన మనకు కూడా అదే విధమైన ఆసక్తి ఆత్మీయ జీవితంలో ఉండాలి. అది ఎలాగా అంటే దేవుని ఎదుట మనము ఏ విధంగా ప్రేమను చూపుతూ ఆయనలో కొనసాగుతున్నాము, ఎలాగ ప్రార్థనలో దేవుని మాటలను శ్రద్ధగా వింటున్నాము, దేవుని సన్నిధికి ఎలా క్రమంగా వస్తున్నామో, ఇది ఎప్పటికీ ఈ యొక్క వేడి అనేది మనలో తగ్గకుండా సాగాలి. ఈ యొక్క వేడి మనలో తగ్గకూడదు ఎప్పుడు. ఎందుకంటే వేడి తగ్గితే మనలో ఉద్యోగం అనేది తగ్గితే వెనుజారిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుడు కోరేదంటే ఎలాగా మనము దేవుని మాటలను క్రమంగా వింటూ ఆయన చెప్పిన మాటలు మన జీవితంలో ఎప్పుడు దానిని ఆచరిస్తూ ధ్యానిస్తూ మనం కొనసాగుతుంటామో, అలాగే ఈ లోకాన్ని మన యొక్క ప్రయాణం అయ్యేంత వరకు లేక మన దేవుని యొక్క రాకడ చేరే వరకు కూడా మనం అదే ఆసక్తి మన ఆత్మీయ జీవితం పట్ల కూడా మనం తీసుకోవాలి. ఆ ఆసక్తిలో మనం కానీ మాంద్యత కానీ కలిగి ఉంటే మనము ఏమవుతామంటే వెనుజారిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక జ్ఞాని ఎంత మాత్రమును ఇలా చేయడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే అన్ని విషయాల్లో మనము మితముగా ఉండాలి, కానీ దేవుని విషయంలో మనము ఎంతగైనా ఆ మితాన్ని మనము దాటి వెళ్ళచ్చు. ఏ విషయంలో మనం తీసుకున్న తినే ఆహారం విషయంలో, లేక డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో, మాట్లాడే విషయంలో, ఏ దాంట్లోనైనా ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ దాటనంత వరకు బాగుంటుంది. ఆ లైన్ ఒక్కసారి కానీ క్రాస్ చేస్తే ఇబ్బందులు అనేది ఉంటుంది. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో మనము ఎంతైనా దేవునితో మనము సహవాసం చేయొచ్చు. ఇది ఎంత సహవాసం చేస్తే అంత మనకే మంచిది అవుతుంది. ఎందుకంటే ఎంత బలంగా పునాది కట్టబడుతుందో పైన కట్టబడే ఆ బిల్డింగ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏ పరిస్థితులు ఎదురైనా, ఎంత వర్షము, ఎంత వడగాలు ఎదురైనా, సుడిగాలు ఎదురైనా కదలకుండా ఉంటుంది. అలాగే మనం దేవుళ్ళలో ఎంత ఎదిగినా అది మనకి ఏమీ ఇబ్బంది కాదు. మనము ఇసుక అనేది రాదు. ఏ విషయంలో మనం చూసుకున్నా ఒకసారికి మనకు ఎబ్బెట్ అనేది వస్తుంది, ఇంకా చాలు అనేది ఒక విషయంలో వచ్చేస్తుంది, కానీ తృప్తి అనేది ఒక విషయంలో వచ్చేస్తుంది. కానీ దేవుని విషయంలో మనం ఎంత తెలుసుకున్నా అది అక్కడితో ఆగిపోదు. దేవుని విషయంలో మనం ఎప్పటికీ తెలుసుకుంటూ మనల్ని మనము అభివృద్ధి పరుచుకుంటూనే ఉండాలి. ఇక ఏ విషయంలోనైనా మనము మితముగా ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో మనం ఎంతైనా ఆ మితాన్ని మనము దాటి వెళ్ళొచ్చు. ఇది ఇంకా దేవుని యొక్క జ్ఞానం మనకు ఎలాగ ఉంటుందంటే కీర్తనలు 51వ అధ్యాయము 6వ వచనం. 51:6. నీవు అంతరంగములలో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియచేయదు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇది ఎవరు మాట్లాడారని మనం చూస్తున్నామంటే దావీదు భక్తుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడాన్ని మనము చూస్తున్నాం. ఇక్కడ దేవుడిచ్చిన జ్ఞానంతో తనని తాను ఏం చేసుకుంటున్నాడంటే పరీక్షించుకోవడం అనేది తన జీవితంలో జరుగుతుంది. ఇక్కడ దావీదు విషయానికి వస్తే దావీదు ఎంతో కాలం ఆ పాపంలో కొనసాగుతున్నాడు. కానీ దేవుడు దర్శించినప్పుడు లేక ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు తన స్థితి ఏందో తాను గ్రహించగలిగాడు. ఇక్కడ ఎవరైనా మనం చూడాల్సింది ఏంటంటే దావీదును ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే దావీదు అంట దేవుని యొక్క హృదయానుసారుడు, ఎంతో కాలము దేవునితో సహవాసం చేసిన వ్యక్తి. అయినా కూడా ఎక్కడ నేను ఇంతకాలం దేవునితో సహవాసం చేస్తున్నాను, అన్నిట్లో కరెక్ట్ గా ఉంటానని ఎక్కడ ఆయన అనుకోలేదు. ఒక సాధారణ విశ్వాసి, కొత్తగా నమ్ముకున్న వ్యక్తి ఎంత ఆసక్తితో ఉంటాడో అదే విధంగా తనని తాను పరీక్షించుకునేటప్పుడు తన స్థితిని దేవుడు తన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చినప్పుడు అదే విధంగా తాను దేవునికి ఒప్పుకున్నాడు. దేవుడు తన జ్ఞానాన్ని, తన మనస్సాక్షిని దర్శించినప్పుడు, దేవుడు తన పరిస్థితిని తనకు తెలియచేసినప్పుడు తనను తాను ఒప్పుకున్నాడు. తనను తాను ఒప్పుకొని పశ్చాత్తాపమని చెందున్నాడు. దేవుడు చూపిన ప్రేమ మనకు అర్థం. ఎంతగా దావీదు ఘోరమైన పాపంలో చేసినా కూడా దేవుడు ప్రేమను చూపుతాడా అంటే ఇంక అర్థమవుతుంది. ఇది మానవ జ్ఞానానికి అందదు. దేవుని యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే మానవ జ్ఞానానికి అందదు. ఆయన చూపించే జ్ఞానం ద్వారా ఏం చేసినా మన మేధస్సుకు అందదు. ఇది ఎలాగా సాధ్యమవుతుంది? ఇది ఒక మనిషిని ఎలాగ ఇంత ఒక దేవుడు ప్రేమించగలడని మనం చూడగలిగితే యేసయ్యలో దేవుడు చూపించే ప్రేమ ఎలా ఉంటదంటే అది ఎవరికి అర్థం కాదు. అలాగా దేవుని యొక్క ప్రేమను పొందుకొని దావీదు ఏమయ్యాడంటే తనని తాను పరీక్షించుకొని మార్పు చెందాడు. అలా కాకుండా తన దేవుని ఎదుట పశ్చాత్తాపం చెందకుండా దేవుడు తన జ్ఞానాన్ని ఎంత చూపిస్తున్నా మారకపోయింటే అతని జీవితాన్ని ఎవ్వరూ ఉద్ధరించలేరు. ఒకరి జీవితాన్ని ఎవరు బాగు చేసుకోగలరంటే దేవుడే బాగు చేయగలడు. మన గురించి ఎవరికి బాగా తెలుస్తుందంటే
మనకి బాగా తెలుస్తుంది. వేరే వాళ్ళు ఎవరికి అంతగా తెలీదు, ఖచ్చితంగా తెలీదు, కొంచెం ఏమేమో తెలుస్తుంది. అలాగా మనకన్నా మనమైనా కొన్ని విషయాలు మర్చిపోతామేమో కానీ దేవునికి సమస్తము తెలుసు. మన ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుని ఎదుట మనము వెనకడుగు వేయకూడదు. దేవుడు చూపించే దేని విషయంలో కూడా మనము ఏమరపాటుగా ఉండకూడదు. దానిని నిర్లక్ష్యంగా మనం ఉంచామనుకోండి, అక్కడ దావీదు జీవితంలో ఇప్పటికీ ఎన్నో నెలలు ఆ పాపంలో కొనసాగాడు. కానీ దేవుడు తన జ్ఞానాన్ని అక్కడ ఆ భక్తునికి ఇచ్చినప్పుడు ఒప్పుకున్నాడు. వెంటనే తన స్థితిని ఏందో అక్కడితోనైనా గ్రహించి అక్కడిది వదిలిపెట్టేసి మార్పు చెందాడు. మనల్ని మనము బాగు చేసుకోవాలంటే దేవుడు ఎప్పుడైతే చూపిస్తుంటాడో ఒక పరిస్థితిని మన కళ్ళ ముందు దేవుడు తీసుకొని వస్తున్నప్పుడు దానిని మనము నిర్లక్ష్యం చేయకుండా దాన్ని స్వీకరించాలి. ఇక్కడ దావీదు ఏ విధంగా స్వీకరించి బాగుపడ్డాడో మనం కూడా దేవుని జ్ఞానం చేత నింపబడితే, ఆయన చూపించే ప్రతి మార్గంలో మనల్ని మనం సరిచేసుకుని సాగితే మనము దేవుని యొక్క కరుణను మనము పొందుకోగలము. దేవుడిచ్చే హృదయానందాన్ని మనం పొందుకోగలం. అక్కడ తర్వాత చూస్తుంటే మనకు అర్థమవుతుంది, దేవుడు ఎవరిని ఆయన బాధ పెట్టే దేవుడు కాదు. కొంతకాలం మనం ఆ బాధలో కొనసాగొచ్చు, కానీ ఎప్పుడైతే ఆ పాపం యొక్క ఒత్తిడిలో, ఆ పాపం యొక్క ఇబ్బందులలో మనం కొనసాగొచ్చు, కానీ దేవుని చేత మనం ఒప్పుకున్నప్పుడు, లేక దేవుడు ఇచ్చే క్షమాపణను మనము పొందుకున్నప్పుడు ఆ మనసుకి ఇచ్చే ఆనందము మనం ఎక్కడా ఈ లోకంలో పొందుకోలేము. అది మనం అనుభవిస్తూనే ఉంటాము. ప్రతిసారి మనం అనుభవిస్తుంటాం, తరచుగా మనము ఇది అనుభవిస్తూనే ఉంటాం. మానవ హృదయానికి ఒకసారి ఆనందం అనేది సరిపోదు. ఎప్పుడు మన హృదయానికి దేవుడు మేలులు చేస్తూ ఉంటేనే మనము అలాగా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో మనము కొనసాగలం. అలాగా దేవుడు మన జీవితాన్ని ఆయన బాగు చేసే దేవుడు. ఆయన ఇచ్చే జ్ఞానంతో మనము సాగితే మనం సాఫీగా మన జీవితము, మన ఆత్మయాత్ర సాగుతుంది. అలా కాకుండా దేవుని జ్ఞానం పట్ల మనము ఎంత మాత్రము అలాగే దానిలో కూడా మనము ఏమరపాటుగా ఉండకుండా దాంట్లో మనము ఎప్పుడు జాగ్రత్తగా దాంట్లో మనల్ని మనం సరి చేసుకుంటూనే ఉండాలి. దేవుని జ్ఞానానికి మనము కానీ వెనుజారితే, లేక వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని ఆత్మను దుఃఖపరిచేవానికి క్షమాపణ లేదంటే, దేవుడు చెప్తున్నా వినకపోతే ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే దేవునికి మనం దూరం అవుతూ ఆయన యొక్క సహవాసంలో మనం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటామో, ఆయన యొక్క స్వరాన్ని వినడము లేక ఆయన ఆలోచనను మనము పసిగట్టడం కూడా సాధ్యం కాదు. ఇలాగా సాధ్యం కాకపోతే ఏమవుతుందంటే దేవునికి మనము దూరం అయ్యేది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని ఆలోచనల చేతనే మన జీవితము అన్ని రకాలుగా, అది ఏ రకంగానైనా ముందుకు సాగలగాలంటే దేవుని యొక్క ఆలోచన మనము కలిగి ఉండాలంటే మనం దేవుని జ్ఞానంలో కొనసాగుతుంటే ఆయన ఆలోచనలతో మనం ముందుకు సాగలం. ఇంకా ఆయన ఇచ్చే జ్ఞానం చేత మనము ఎన్నో సమస్యల నుంచి కూడా బయటపడి ఉంటాం. ఎంతో అభివృద్ధిని మనము చూస్తుంటాం. ఆశ్చర్యకరంగా సమస్యల నుండి, చిక్కుల నుండి, కష్టాల నుండి కూడా బయటకి వచ్చుంటాం. అది దేవుని యొక్క జ్ఞానం. ఇంకా దేవుని యొక్క జ్ఞానంతో మనము ఈ లోకపరంగా కూడా చేస్తే ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ అనేది కూడా దేవుని యొక్క జ్ఞానం చేతనే సాధ్యమైంది. మనుషుల యొక్క కష్టాన్ని, మనుషుల యొక్క పని భారాన్ని కూడా దేవుని యొక్క జ్ఞానం చేత ఎంతో మంది కాబట్టి దేవుని జ్ఞానము మనకు అవసరం. అది అన్ని రకాలుగా మన జీవితాన్ని మనము సుఖవంతంగా, వర్ధిల్లవంతంగా మన జీవితము వర్ధిల్లంగా సాగాలంటే దేవుని యొక్క జ్ఞానము మనకు అవసరమైనది. ఇంకా నువ్వు దేవుని జ్ఞానం కోసం మనం ఏమి చేయాలంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని జ్ఞానము ముందు ఏది నిలవదు. దేవుని జ్ఞానము ముందు ఏ యొక్క జ్ఞానము నిలవదు. దానికి ఉదాహరణగా యెషయా 44:25 కూడా చూస్తాం. 44:25. యెషయా 44:25. నేనే ప్రగల్భాలు ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెగాండ్రను వెర్రివారిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. మానవ జ్ఞానం ఎప్పుడైతే దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా
భూమి మీద పనిచేస్తూ ఉంటుందో దేవుడు వారికి వ్యతిరేకంగా ఎప్పుడు క్రియ చేస్తూనే ఉంటాడు. కాబట్టి మానవ జ్ఞానం ఎప్పుడు దేవుని జ్ఞానం ముందు నిలవదు. దేవుని యొక్క జ్ఞానము అనంతమైనది, శక్తివంతమైనది, ముందు చూపు కలిగి ఉండేది. మానవ జ్ఞానము అక్కడి వరకే టెంపరీగా ఉంటది, కానీ దేవుని యొక్క జ్ఞానం ముందు ఏ జ్ఞానము నిలవదు. అంత గొప్పది కదా దేవుని జ్ఞానం. కానీ ప్రజలు దానిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే మంచి దానిని లోకము ఎప్పుడూ త్వరగా స్వీకరించింది. మంచిది ప్రజలు గుర్తించరు. వాక్యం కూడా చెప్తుంది కదా, అవసరమైన దానిని గుర్తించాలంటే లోకంలో ఎక్కువ మంది అనవసరమైన వాటి అంటే పరిగెడుతున్నారు. అవసరమైన దానిని గుర్తించిన వాడు ధన్యుడిగా పిలువబడతాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మనకు అవసరమైనది. ఇంకా మన ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడుగా కూడా ఉన్నాడు. ఈ లోక జ్ఞానం మనకి ఎంతవరకు పనికి వస్తుందంటే ఇక్కడ మన ఆర్థిక అవసరాలు తీరుస్తుంది, లేక ఒక పేరు ప్రఖ్యాతులను కలగచేస్తుంది. అంతటితోనే ఈ లోక జ్ఞానం అనేది ముగిసిపోతుంది. కానీ దైవ జ్ఞానం అనేది ఎంతో శ్రేష్టమైనది. ఆ జ్ఞానం కోసము ఎందరో తమ జీవితాన్ని త్యాగం చేసిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే దాని యొక్క విలువ తెలిసినప్పుడు, మనం తెలుసుకున్నాం కదా, అవసరమైన దాన్ని గుర్తించినప్పుడు త్యాగం చేయడానికి, నష్టపోవడానికి కూడా రాగలరు. ఎందుకంటే దాని ముందు వారు ఏది పెద్దగా భావించరు. వాళ్ళకు కూడా వాళ్ళ సంపాదించిన పేర్లు, దేవుడిని నమ్ముకునేటప్పుడు అందరినీ లోకము ఒకే రకంగా స్వీకరించదు. కొంతమందికి సులభంగా, కొంతమందిని లోకం ఆహ్వానిస్తుంది, కొంతమంది బంధువులు వ్యతిరేకిస్తారు. వారికి ఉండే పదవులు కోల్పోవాల్సి, వారికి ఉండే స్థానము ఈ భూమి మీద కోల్పోవాల్సింది. ఇదంతా వాళ్ళు ఎలా చేయగలరంటే దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు వారికి కూడా కష్టమే, కానీ వారు దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. కాబట్టే వారికి ఆ త్యాగం అనేది చేయగలుగుతున్నాం. మనం కూడా మన జీవితాల్లో ఆ త్యాగం చేసి వచ్చాము, ఇంకా దానిలో కొనసాగుతూనే ఉండాలి. అది ఎప్పుడు ఒకసారితో ఆగిపోయేది కాదు. దేవుని జ్ఞానం కోసము పౌలు విషయంలో మనం చూస్తే సమస్తాన్ని ఆయన నష్టంగా ఎంచుకున్నాడు. బలమైన తీర్మానంతో పౌలు ఏ విధంగా సాగగలిగాడో మనం చూసాం. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం చూస్తే దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం కోసము మనం కూడా ఎంతో పోగొట్టుకోవాల్సి కూడా వస్తుంది. మన శరీరాన్ని నలగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు మన సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది, కొన్నిసార్లు మన లోకంతో తక్కువగా సమయాన్ని గడపవలసి కూడా వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎవరైతే దేవుని జ్ఞానం యొక్క శ్రేష్టతను గుర్తించగలరో వారు మాత్రమే దేవుని జ్ఞానం కోసం దేనినైనా త్యాగం చేయడానికి రాగలరు. సామెతల్లో 3వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 3:11. 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేనియు దానితో సాటి కాదు. ఇక్కడ జ్ఞానము ఎంత శ్రేష్టమైందంటే విలువగలది ఏదియు దానితో సాటి రాదు. కాబట్టి ఆ జ్ఞానం కోసము దేన్ని త్యాగం చేయడానికి, కొన్నిసార్లు మన ధనాన్ని కూడా దేవుని యొక్క జ్ఞానము పొందుకోవడానికి ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి దేవుని జ్ఞానము మనకు రావాలంటే మనం అన్నిటికీ సిద్ధపడి రావాలి. అది ఏ రకంగా మనము త్యాగం చేయడానికి ముందడుగు వేయాలన్నా మనము సిద్ధపడి రాగలిగితే దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించగలడు. ఆ జ్ఞానము ద్వారా మనకు మేలే కలుగుతుంది. ఇంకా ఆయన ఇచ్చే బహుమానము శ్రేష్టమైనది ఈ లోకంలో కలుగుతుంది. ఆ పైన దేవుడిచ్చే రాజ్యంలో కూడా ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం పొందగలం. ఎవరైతే దేవుని జ్ఞానంలో నింపబడుతూ ఉంటారో వాళ్ళు దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల తరబడి దేవుని గురించి లేక వాళ్ళ తరతరాల దేవుని గురించిలో ఉంటారు, కానీ కనీస జ్ఞానం, బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. కొంతమందికి ఉండదు. ఎందుకంటే దేవుని తెలుసుకున్నాము, పేరు మార్చుకొని అక్కడితో ఆగిపోయే వారు ఉన్న ఈ లోకంలో ఉన్న వారికంటే మనము కొంతకాలం ఈ మధ్య తెలుసుకుంటాం. మనమే దేవుని గురించి ఎంతో జ్ఞానం కలిగి ఉంటాం, కానీ ఎంతో కాలం దేవునితో సహవాసం చేస్తున్న వారికి దేవుని విషయాలు తెలియదు. అటువంటి వారే అప్పుడప్పుడు పడిపోతూ లేస్తూ పడుతూ లేస్తూ జీవితం అనేది అలా సాగుతూ ఉంటుంది. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కోసం సమస్తాన్ని త్యాగం చేయగలరో, ఎప్పుడు దేవుని జ్ఞానం కోసం ముందుకు రాగలరో వారి జీవితాలు వర్ధిల్లుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి మనము దేవుని జ్ఞానం యొక్క శ్రేష్టతను మనము చూసినాం. దేవుని యొక్క జ్ఞానము మనకు అవసరం అని చూసాం. ఇంకా దేవుని జ్ఞానము మనకు ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలో చూసాము. ఇంకా దేవుని జ్ఞానం ద్వారా మనల్ని మనం పరిశీలించుకుంటే మనం బాగు చేయబడతాం.
ఇంకా దేవుని యొక్క జ్ఞానం ద్వారా మనం ఏం చూసామంటే, దేవుని యొక్క జ్ఞానం కోసము దేనినైనా నష్టపోవడానికి పౌలు ఏ విధంగా మాదిరిని మన ముందుకు తీసుకొచ్చాడో ఆ విధమైన ఇవన్నీ దేవుడి జ్ఞానం కోసం మనము చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.